మనం చంద్రుని దగ్గరికి వెళ్ళే ఒక నాలెడ్జ్ని సంపాదించాం, కానీ ఎంతో మంది అమరవీరులను కోల్పోయి సుమారుగా ఒక 1000 మంది అమరవీరులను, నేనైతే సుమారుగా ఒక 200 మంది అమరులను నేను లైవ్గా చూసిన అండి, మన తెలంగాణ సాధన కోసం. అట్లా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో భారతదేశం నుంచి మనం గగన్యాన్ అనే ఒక గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తున్నాం, కానీ ఈ తెలంగాణలో కనీసం ఒక గ్రూప్ అని పెట్టుకోలేకపోతున్నాం. పెట్టుకుంటే ఇన్ని ఆటంకాలు పెడుతున్నారు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వసారి అన్ని అయిపోయిన తర్వాత మరి ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ సమాజం మెట్టిపోతుంది. ప్రతి విద్యార్థి కూడా, ప్రతి యువత కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 3 కోట్లు తెచ్చే స్తోమత ఎవరి దగ్గర లేదండి. ఇందులో గ్రూప్ 1, 2, 3, 4 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సుమారుగా 7 కోట్లు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు సాధించినట్టేనా? గ్రూప్ 4 అనే ఉద్యోగం గత ప్రభుత్వమే ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం కూడా గ్రూప్ 4 ఉద్యోగాలకు 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుందా? ఇవన్నీ మనం సభలో మాట్లాడుతుంటే మైకుంది కదా అని ఎన్నో దంచుకోవచ్చు, కానీ ఒక వాస్తవికంగా మాట్లాడి ఈ అభ్యర్థులకు ఈ ప్రభుత్వం ఒక మంచి న్యాయం చేస్తుందని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.